టానిక్ ఎలైట్ వైన్ షాప్ సోదాల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. టానిక్ ఎలైట్ వైన్ షాప్ లో 6 ఏళ్లలోనే 1000 కోట్లకు పైగా అమ్మకాలు జరిపినట్టు గుర్తించారు ఎక్సైజ్ అధికారులు. మిగతా 10 క్యూబై టానిక్ వైన్ షాప్స్ లెక్కలపై ఆరా తీస్తున్నారు జీఎస్టీ ఎక్సైజ్ అధికారులు. టానిక్ ఎలైట్ వైన్ షాప్ కోసం 2016లో గత ప్రభుత్వ స్పెషల్ సెక్రటరీ అజయ్ మిశ్రా జీవో విడుదల చేశారు. జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్ లో అమిత్ రాజ్ లక్ష్మారెడ్డి పేరుతో టానిక్ ఎలైట్ వైన్ షాప్ లైసెన్స్ జారీ చేసింది గత సర్కార్. టానిక్ ఎలైట్ వైన్ షాప్ కి ఇచ్చిన మినహాయింపులపై దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. గత సర్కార్ పాలనలోని కీలక వ్యక్తి ఆదేశాలతోనే టానిక్ ఎలైట్ వైన్ షాప్ కు భారీ మినహాయింపులతో కూడిన జీవో విడుదల చేసినట్టు గుర్తించారు. టానిక్ ఎలైట్ వైన్ షాప్ల వెనుక ఉన్న కీలక వ్యక్తుల సమాచారం సేకరిస్తున్నారు అధికారులు. పూర్తి దర్యాప్తు తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు. మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్న, అప్డేట్స్ ఏంటి? సూర్య, టానిక్ ఎలైట్ వైన్స్ కు సంబంధించి ఎక్సైజ్ అలాగే జీఎస్టీ అధికారుల దర్యాప్తులో అనేక సంచలన విషయాలు బయటపడుతున్నాయి. వాస్తవానికి ఒక మద్యం దుకాణం ఓపెన్ చేయాలంటే దానికి సంబంధించి టెండర్లు ఉంటాయి, లక్కీ డ్రాలు ఉంటాయి. కానీ ఇవేవీ లేకుండా కేవలం టానిక్ ఎలైట్ వైన్స్ కు సంబంధించి ఒక ప్రత్యేక జీవోను 2016లో 271 ప్రత్యేక జీవోను జారీ చేసి ఈ ప్రత్యేక జీవో ద్వారా పర్మనెంట్ లైసెన్స్ ను టానిక్ కు ఇవ్వడం జరిగింది. దీని ద్వారానే కేవలం ఒక లైసెన్స్ తీసుకొని ఈ పర్మనెంట్ లైసెన్స్ తోనే క్యూబై టానిక్ పేరుతో దాదాపు 10 బ్రాంచ్లను నిర్వహిస్తున్నారు ఈ యొక్క టానిక్ కు సంబంధించినటువంటి మద్యం వ్యాపార నిర్వాహకులు. అయితే వీటికి సంబంధించి గత 4 రోజుల నుంచి కూడా ఎక్సైజ్ అధికారులు సోదాలు చేస్తూ కూడా అన్ని బ్రాంచ్లకు సంబంధించి మొత్తం లోపల ఏదైతే కార్యకలాపాలు కొనసాగుతున్నాయో వాళ్ళ మద్యం పాలసీలకు సంబంధించి కావచ్చు, అలాగే లోపల అమ్ముతున్నటువంటి మద్యానికి సంబంధించి కావచ్చు, మొత్తం సెర్చ్ ఆపరేషన్ చేసినప్పుడు వీటిలో అనేక సంచలన విషయాలు బయటకు వచ్చాయి. వాస్తవానికి తాము తీసుకున్నటువంటి ఏదైతే కేవలం టానిక్ ఎలైట్ టానిక్ మాత్రమే పర్మిషన్ తీసుకొని క్యూబై టానిక్తో మరొక 10 బ్రాంచ్లను ఓపెన్ చేసి ఎటువంటి అనుమతులు లేకుండానే కేవలం ఒక షాపు పేరు మీదనే అనేక బ్రాంచ్లు నిర్వహిస్తుండడం కూడా ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. అలాగే వీటికి సంబంధించి గత 6 ఏళ్లుగా కూడా ఇటు అనేక టెండర్లకు సంబంధించి కూడా ఈ టెండర్లు ఏవి లేకుండా కేవలం 100 కోట్ల రూపాయలు గత 6 ఏళ్లలో దాదాపు 1000 కోట్ల రూపాయలను ఎగవేసి అమ్మకాలు జరిపినట్లు కూడా అధికారులు గుర్తించారు. వీటిలో దాదాపు ట్యాక్సులు అంటే డైరెక్ట్గా ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి ట్యాక్సులకు సంబంధించి 100 కోట్ల రూపాయలను కూడా ఎగవేసినట్లు కూడా ఇప్పుడు ఆ యొక్క సోదాలలో అధికారులు గుర్తించడం జరిగింది. అయితే వీటన్నిటి వెనకాల మరొక ఇటు కొంతమంది గత ప్రభుత్వానికి సంబంధించి హయాంలో పనిచేసినటువంటి కొంతమంది కీలక వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు కూడా అధికారులు గుర్తించారు. ఎందుకంటే వీటి యొక్క అమ్మకాలకు సంబంధించి వాస్తవానికి సాధారణ మద్యం అమ్మకాలకు సంబంధించినటువంటి లైసెన్స్లను తీసుకొని ప్రీమియం లిక్కర్ అలాగే ఫారెన్ లిక్కర్లను అమ్మటం ఇవన్నీ కూడా కొంత ఇల్లీగల్గా కూడా కొన్ని కార్యకలాపాలను చేస్తున్నట్లు కూడా అధికారులు గుర్తించారు. సో వీటన్నిటి నేపథ్యంలోనే అసలు వీటి వెనకాల ఎవరు ఉన్నారని చెప్పని అనేక కోణాల్లో ఆరా తీసినప్పుడు గత ప్రభుత్వ హయాంలోనే కొంత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక వ్యక్తులు దీని వెనుక ఉండి ఈ తతంగం అంతా నడిపించారనేటువంటి సమాచారం అయితే ప్రస్తుతం ఇటు ఎక్సైజ్ అధికారులు గుర్తించడం జరిగింది. అయితే పూర్తి దర్యాప్తు ప్రస్తుతం ప్రాథమిక దర్యాప్తులోనే అనేక మంది పేర్లు బయటకు వస్తున్నాయి, అనేక సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. కాబట్టి దర్యాప్తు అనేది ఇంకా చేయాల్సి ఉంది. ఈ దర్యాప్తు తర్వాత దీని వెనకాల ఉన్నటువంటి కీలక వ్యక్తులు ఎవరనేది బయట పెడతామంటూ కూడా ఇటు ఎక్సైజ్ శాఖ అధికారులు, జీఎస్టీ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. మరోవైపు కేవలం ఎవరైతే లక్ష్మారెడ్డి అనే వ్యక్తి పేరు మీద మాత్రమే ఒక లైసెన్స్ ను తీసుకొని ఈ మొత్తం అనేక బ్రాంచ్లను ఇటు రన్ చేయడం వెనకాలకు దీనికి సంబంధించి కూడా అంటే ఎటువంటి మినహాయింపులను గత ప్రభుత్వం 2016 నుంచి కూడా టానిక్ ఎలైట్కు ఇవ్వడం జరిగింది. అలాగే 5 ఏళ్ల పాటు రెన్యూవల్ చేసుకోవాల్సినటువంటి టానిక్ సంస్థ క్యూబై టానిక్ పేరుతో ఇతర బ్రాంచ్లకు సంబంధించి అసలు రెన్యూవల్స్ అనేవి ప్రాపర్గా చేస్తూ వస్తుందా లేదా అనే విషయాలకు సంబంధించి కావచ్చు. అలాగే 3 ఏళ్ల తర్వాత ఏదైతే ఇటు చెల్లింపులకు ట్యాక్స్ చెల్లింపులకు సంబంధించి అదనపు మద్యం విక్రయాలకు సంబంధించినటువంటి ట్యాక్స్ చెల్లింపులు అనేవి ప్రాపర్గా చేస్తుందనేటువంటి డీటెయిల్స్ తీసినప్పుడు ఇందులో అనేక అక్రమాలు జరిగినట్లు గుర్తించడం జరిగింది. సో ప్రస్తుతం వీటికి సంబంధించి పూర్తి దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఈ దర్యాప్తు తర్వాత ఇప్పుడు ఏదైతే క్యూఎలైట్కు సంబంధించినటువంటి యొక్క అక్రమాలు జరిగాయో వీటన్నిటి వెనకాల ఎవరు ఉన్నారు, ఎవరు సహకరించారనేటువంటి విషయాల మొత్తాన్ని కూడా పూర్తి దర్యాప్తు త్వరతో వెల్లడిస్తామంటూ కూడా అధికారులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సూర్య, రైట్, థ్యాంక్ యూ రత్న.